సముద్రం అన్నాక అలలుంటాయి, ఎడారి అన్నాక ఎండమావులుంటాయి అంటారు. కానీ మన వాళ్ళు ఏకంగా ఆ సముద్రాన్నే ఎడారిలోకి ఎత్తుకొచ్చేస్తుంటే ఆ ఎండమావుల ప్లేస్లో ఏకంగా ఓడలే తేలబోతున్నాయి. రాజస్థాన్ అనగానే మనకు బ్రెయిన్లో ముందుగా ఫస్ట్ స్ట్రైక్ అయ్యేది ఏంటి? ఎక్కడ చూసినా ఇసుక తిన్నెలు, మండిపోయే ఎండ, చుక్క నీటి కోసం అల్లాడిపోయే పల్లెటూర్లు కదా. కానీ ఇప్పుడు ఆ ఎడారికే సముద్రపు అలలు ముద్దు పెట్టబోతున్నాయని చెబితే మీరు నమ్ముతారా? అవునండి, మీరు విన్నది అక్షరాల నిజం, 100% ఫ్యాక్ట్. ఇంటర్నేషనల్ లెవెల్లో వరల్డ్ మ్యాప్ని మార్చేసే ఒక మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్ మీద మన భారతదేశం సైలెంట్గా వర్క్ మొదలు పెట్టేసింది. ఇదేదో ఊర్లో వేసుకునే చిన్నపాటి కాలవో మామూలు వాటర్ పైప్ లైనో కాదు, ఏకంగా ఎడారిని సముద్రంతో కలిపేసే ఒక మాస్టర్ ప్లాన్. ఎలుకలు ఏడ్చిన పిల్లులకు లాభమే అన్నట్టు ఈ ప్రాజెక్టు గురించి వింటే మాత్రం మన శత్రు దేశాలకు నిద్ర పట్టదు, కానీ మనకు మాత్రం ఫుల్ ప్రాఫిట్. ఇలాంటి రేంజ్ ఐడియా చైనాకి కానీ అమెరికాకి కానీ, అరే దుబాయ్ షేక్లకు కూడా కలలో కూడా తట్టి ఉండదు. అసలు మ్యాటర్ ఏంటి అంటే, ఈ ఎండిపోయిన ఎడారిని మన భారతదేశంలోనే అతిపెద్ద ఇన్లాండ్ పోర్టుగా, ఒక పెద్ద బిజినెస్ హబ్గా మార్చేందుకు 262 కిలోమీటర్ల పొడవైన సముద్ర మార్గాన్ని రెడీ చేస్తున్నారు. ఇంత పవర్ఫుల్ టెక్నాలజీని, ఇంత పెద్ద విజన్ని మన వాళ్ళు ఎప్పుడు ఎలా డెవలప్ చేస్తున్నారా అని వరల్డ్ వైడ్గా ఉన్న పెద్ద పెద్ద కంట్రీస్ అన్నీ బుర్రలు పీక్కుంటున్నాయి. ఇంపాసిబుల్ అనుకున్న దాన్ని పాసిబుల్ చేసే ఈ ప్రాజెక్ట్ గురించి మనం ఈరోజు క్లియర్గా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మీరు మన దేశ ఇంజనీర్లను, సైంటిస్టులను చూసి ప్రౌడ్గా ఫీల్ అయితే వెంటనే ఈ వీడియోను లైక్ చేసి కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మర్చిపోకండి. ఇది నిజంగా మనందరికీ ఎంతో ప్రౌడ్ మూమెంట్ బాస్. ఈరోజు రాజస్థాన్లో స్టార్ట్ అవుతున్న ఈ ప్రాజెక్ట్ మొత్తం నార్త్ వెస్ట్ భారతదేశం ఎకానమీని షేక్ చేయబోతుంది. అసలు మన దేశం సడన్గా ఇంత ఫాస్ట్గా ఎలా దూసుకుపోతుందిరా బాబు అని పెద్ద పెద్ద కంట్రీస్ కూడా షాక్ అయ్యే రేంజ్లో ఈ స్టెప్ పడింది. కోట్లు కుమ్మరించే చైనా, అమెరికా, దుబాయ్ లాంటి దేశాలు కూడా ఎప్పుడు ఊహించని పనిని మన వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేశారు. అసలు ఈ ఎడారిలో సముద్రాన్ని ఎలా క్రియేట్ చేస్తారు? ఇది ఎందుకు చేస్తున్నారు? దీన్ని ఒక గేమ్ చేంజర్గా ఎందుకు చెబుతున్నారు అని మీకు గట్టిగానే డౌట్ రావచ్చు. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఇప్పుడే కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మర్చిపోకండి. ఈ రాజస్థాన్ ప్రాజెక్ట్ ఏదో ఆషామాషి పైప్లైన్ కాదు. ఈ 262 కిలోమీటర్ల ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే సీన్ వేరే లెవెల్లో ఉంటుంది. అరేబియా సముద్రాన్ని రాజస్థాన్లోని జలోర్, బార్మేర్ జిల్లాలకు డైరెక్ట్గా కలిపేసే ఒక లాంగ్ సీ రూట్ ఇది. గుజరాత్లోని కాండ్లా పోర్టు నుంచి సముద్రపు నీరు నేరుగా జలార్లోకి ఫ్లో అవ్వడం ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఎక్కడైతే ఇసుక తుఫాన్లు వచ్చేవో అక్కడ ఇప్పుడు ఇన్లాండ్ పోర్టులు, పెద్ద పెద్ద కార్గో హబ్లు, డ్రై డాక్లు, లేటెస్ట్ ట్రాన్స్పోర్ట్ సెంటర్లు రాబోతున్నాయి. నీళ్లు లేక జనాలు ఊళ్ళు వదిలి వెళ్ళిపోయిన చోట ఇప్పుడు లాజిస్టిక్స్ కంటైనర్ల సౌండ్స్ వినిపించబోతున్నాయి. అసలు పాతకాలంలో సరస్వతీ నది ఈ ప్రాంతం గుండానే ప్రవహించేదని మన పురాణాల్లో, హిస్టరీలో చదువుకున్నాం. కాలానుగుణంగా ఆ నది అంతరించిపోయి ఇది ఎడారిగా మారింది. ఇప్పుడు మన వాళ్ళు మళ్ళీ ఆ ఎడారిలోకి ఏకంగా సముద్రాన్ని తీసుకొచ్చి ఆ పాత హిస్టరీని కొత్త టెక్నాలజీతో రిపీట్ చేస్తున్నారన్నమాట. ఇందులో అతిపెద్ద షాక్ ఏంటంటే, ఇది కేవలం పేపర్ల మీద ఉన్న ప్లాన్ కాదు సుమా, ఇప్పటికే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఇనీషియల్ ప్లానింగ్ అంతా పక్కాగా కంప్లీట్ అయింది. ల్యాండ్ సర్వే కూడా చాలా స్పీడ్గా జరుగుతుంది. దీనికి సుమారు 10,000 కోట్ల రూపాయలకు పైగానే బడ్జెట్ అవుతుందని ఎస్టిమేషన్. కానీ అసలు కిక్ ఎక్కడుందంటే, ఒకసారి రాజస్థాన్ను సముద్రంతో కలిపేశాక మన భారతదేశపు ట్రేడ్ రూట్ మొత్తంగా మారిపోతుంది. సముద్రంతో ఎలాంటి కనెక్షన్ లేని రాజస్థాన్ ఇప్పుడు మన దేశానికి ఒక కొత్త బిజినెస్ సెంటర్గా మారబోతుందని ఆలోచించండి. ఈ దెబ్బకి దుబాయ్, చైనా, అమెరికా లాంటి దేశాలకు మైండ్ బ్లాక్ అవ్వడం గ్యారెంటీ. ఎందుకంటే దేశం మధ్యలో ఇరుక్కుపోయిన ఈ స్టేట్ నుంచి సీ కోస్ట్ చేరాలంటే ఎన్నో గంటలు, రోజులు పట్టేది. ఇప్పుడు డైరెక్ట్గా సముద్రంతో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ లింక్ కంప్లీట్ అవ్వగానే కార్గో రూట్లు కంప్లీట్గా మారిపోతాయి. వస్తువుల ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అమాంతం తగ్గిపోతుంది. అలాగే మన మిలిటరీ సామాగ్రి, వెపన్స్ కూడా మునుపటి కంటే చాలా ఫాస్ట్గా బార్డర్కి చేరుకుంటాయి. అంటే మన డిఫెన్స్ స్ట్రాటజీ మొత్తం క్షణాల్లో కొత్త టర్న్ తీసుకుంటుందన్నమాట. ఈ ప్రాజెక్ట్ను రాజస్థాన్లో ఊరికే టైంపాస్కి కట్టట్లేదు. ఎడారిలోకి సముద్రపు నీటిని తీసుకురావడం అనేది కేవలం ఒక ఇంజనీరింగ్ అద్భుతం మాత్రమే
కానీ దాని వెనుక మన వాళ్ళు ఆడుతున్న అసలు మైండ్ గేమ్ వేరే ఉంది. రాజస్థాన్ను మన దేశానికి కొత్త గ్లోబల్ ట్రేడ్ గేట్వేగా మార్చడమే ఈ అసలు గేమ్. మిడిల్ ఈస్ట్, యూరోప్, ఆఫ్రికా నుంచి వచ్చే గూడ్స్ డైరెక్ట్గా మన దగ్గరికి ఎంటర్ అయ్యే సూపర్ షార్ట్కట్ రూట్ ఇది. అది కూడా పాకిస్తాన్ రోడ్ల మీద 1% కూడా డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేకుండా కాండ్లా పోర్టులో ఎప్పుడూ ట్రాఫిక్ జామ్ లాగా షిప్పులు వెయిట్ చేస్తూ ఉంటాయి. ఆ రద్దీని తగ్గించి ఆ పోర్ట్ను నార్త్ భారతదేశానికి హార్ట్ బీట్లా మార్చేసి రాజస్థాన్ను ఎండిపోయిన స్టేట్ నుంచి దేశానికే ఒక పెద్ద లాజిస్టిక్స్ హబ్గా మార్చే మాస్టర్ స్ట్రోక్ ఇది. అందుకే ఇది కేవలం నీళ్లు తెచ్చే ప్రాజెక్ట్ మాత్రమే కాదు, మన దేశ ఎకానమీ ఫ్యూచర్ని సైలెంట్గా రీరైట్ చేస్తున్న ప్రాజెక్ట్. చైనా వాళ్ళు వాళ్ళ బార్డర్స్ విస్తరించే రోజులు పోయాయి. వాళ్ళు పాకిస్తాన్లో గ్వాదర్ పోర్ట్ కట్టి మనల్ని చుట్టుముట్టామని ఫీల్ అవుతున్నారు. కానీ తాడిని తన్నేవాడు ఉంటే వాడి తలదన్నేవాడు కూడా ఒకడుంటాడు అన్నట్టు మన వాళ్ళ బిహేవియర్ ఇప్పుడు కంప్లీట్గా మారిపోయింది. మన భారతదేశం తన సొంత నెట్వర్క్ను ఇంకా గట్టిగా ఎక్స్పాండ్ చేయబోతుంది. రాజస్థాన్లో కడుతున్న ఈ వాటర్ వేని డెజర్ట్ హైడ్రో కారిడార్ అని పిలుస్తున్నారు. ఇది వరల్డ్ని నిజంగా సర్ప్రైజ్ చేసే ఒక ఇంజనీరింగ్ మార్వెల్. దుబాయ్, చైనా ఎడారి ప్రాజెక్టుల రికార్డులను బ్రేక్ చేస్తూ స్ట్రాంగ్ అండర్ గ్రౌండ్ పైపులు, సూపర్ సేఫ్టీ లేయర్స్, రియల్ టైం ప్రెషర్ సెన్సార్లను ఇక్కడ సెటప్ చేస్తున్నారు. ఎడారిలో 50 నుంచి 55 డిగ్రీల మండిపోయే ఎండ, ఎప్పుడు షిఫ్ట్ అయ్యే ఇసుక దిబ్బలు, ఉప్పు పొరలు, వాటర్ ఎవాపరేట్ అయ్యే ఛాన్సెస్. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ దాటుకుని మన వాళ్ళు ఒక సాలిడ్ టెక్నాలజీని వాడుతున్నారు. దీన్ని చూసి బయట దేశాలు నిజంగా ఇదొక డిజర్ట్ మిరాకిల్ అని అనక మానరు. ఇసుక దాహం తట్టుకోలేక జనాలు పారిపోయిన చోట ఇప్పుడు ఇన్లాండ్ పోర్టులు, పెద్ద పెద్ద కార్గో హబ్బులు, మల్టిపుల్ లాజిస్టిక్ సెంటర్లు రాబోతున్నాయి. అంటే కేవలం నీళ్లను తీసుకురావట్లేదు, ఎడారిలో ఏకంగా ఒక బిజినెస్ ఎంపైర్ని నిర్మిస్తున్నాం. ఈ సిస్టమ్ ఎంత స్మార్ట్ అంటే ప్రతి సెన్సర్, ప్రతి పైప్, ప్రతి వాటర్ ఫ్లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రియల్ టైంలో ట్రాక్ చేస్తూ వర్క్లో ఎలాంటి డిస్టర్బెన్సెస్ రాకుండా చూసుకుంటుంది. ఈ 262 కిలోమీటర్ల లైన్ ఆపరేషన్ స్టార్ట్ అయ్యాక ఆ కాండ్లా పోర్టు మొత్తాన్ని ఎత్తుకొచ్చి ఎడారిలో పెట్టినట్టుగా ఉంటుంది. జలోర్లో కంటైనర్ ట్రైన్స్, ఎక్స్పోర్ట్ యూనిట్లు, గోడౌన్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తాయి. ఇక రాజస్థాన్ ఎకానమీ రేంజ్ పూర్తిగా చేంజ్ అవ్వబోతుంది. రాజస్థాన్లోని ఖాళీ భూముల రేట్లు, రియల్ ఎస్టేట్ వాల్యూస్ కూడా ఆకాశాన్ని తాకడం ఖాయం. అక్కడ సాల్ట్ ఫ్యాక్టరీలు, ఆక్వాకల్చర్కి కూడా ఈ సముద్రపు నీరు చాలా యూజ్ అవుతుంది. అందుకే ఇప్పుడు దుబాయ్కి కూడా భయం పట్టుకుంది. మిడిల్ ఈస్ట్లో దుబాయ్ పోర్టులు ఎంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లో మనందరికీ తెలుసు. కానీ మన దగ్గర వస్తున్న ఈ ప్రాజెక్ట్ రాజస్థాన్ను ఒక కొత్త దుబాయ్గా మార్చేస్తుంది. ఇది అరబ్ కంట్రీస్కి పెద్ద టెన్షన్ని తెచ్చిపెడుతుంది. మరి చైనా ఎందుకు కుళ్ళుకుంటుంది అంటారా? ఎందుకంటే వాళ్ళ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో ఉన్న చాలా రూట్లకు మన ప్రాజెక్ట్ డైరెక్ట్ చెక్ పెడుతుంది. నార్త్ భారతదేశాన్ని డైరెక్ట్గా సముద్రంతో కలిపేలా మన వాళ్ళు ఎడారిలో ఓన్ సీలింక్ కట్టుకుంటున్నారు. దీనివల్ల చైనా సప్లై చైన్కి గట్టి దెబ్బ పడుతుంది. మన ఎక్స్పోర్ట్ కెపాసిటీ అమాంతం పెరుగుతుంది. ఇన్నేళ్లుగా చైనా ఆడిన మైండ్ గేమ్కి ఇది పర్ఫెక్ట్ కౌంటర్ అని ఇంటర్నల్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇక వెస్ట్రన్ కంట్రీస్ మీద పూర్తిగా డిపెండ్ అవ్వకుండా మిడిల్ ఈస్ట్, యూరోప్కి మనమే ఓన్ ట్రేడ్ రూట్లు వేసుకుంటున్నందుకు అమెరికాకు కూడా లోపల వణుకు స్టార్ట్ అయింది. కానీ అందరికీ వచ్చే మెయిన్ డౌట్ ఏంటంటే ఇంత పెద్ద రిస్క్ ఎందుకు? రాజస్థాన్ నిజంగా కొత్త దుబాయ్ అవుతుందా? ఈ లైన్ ఓపెన్ అయితే మన బిజినెస్ స్టైల్ మారుతుందా? సముద్ర తీరం లేని స్టేట్ సముద్ర పవర్ను ఎలా ఎంజాయ్ చేస్తుంది? మన భారతదేశం పాస్ట్లో కూడా చాలా పెద్ద డెసిషన్స్ తీసుకుంది, కానీ ఇది వాటన్నిటికంటే టోటల్లీ డిఫరెంట్. ప్రపంచానికి మెల్లగా దీని గురించి తెలుస్తుంది. దీని ఎఫెక్ట్ రాబోయే దశాబ్దాల పాటు ఉంటుంది. దీని వెనుక ఉన్న అతిపెద్ద సీక్రెట్ ఏంటి అంటే ఇది కేవలం బిజినెస్ కోసమే కాదు, డిఫెన్స్ సెక్టార్కి కూడా ఒక గేమ్ చేంజర్ కాబోతుంది. ఫ్యూచర్లో మన నేవీకి ఇది ఒక కొత్త సప్లై బేస్ అవ్వచ్చు. ఇక్కడ ఒక నేవల్ బేస్ లేదా వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ కూడా సెటప్ చేసే ప్లాన్స్ ఉండొచ్చు. పాకిస్తాన్ బోర్డర్కి ఇది చాలా దగ్గర కాబట్టి మన సైనిక దళాలకు, ఆయుధాలకు ఏ టైంలో అయినా ఫుల్ సపోర్ట్ ఇవ్వచ్చు. దీనివల్ల బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే సెంట్రల్ భారతదేశం నుంచి ఎక్కడి నుంచైనా సముద్రానికి మన మిలిటరీ సామాగ్రిని ఆటోమేటిక్గా రాకెట్ స్పీడ్తో పంపించవచ్చు. రాబోయే రోజుల్లో వరల్డ్ వైడ్గా ఉన్న పెద్ద పెద్ద థింక్ ట్యాంకుల బుర్రలు తొలుస్తున్న క్వశ్చన్ ఇదే. ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న అసలు రీజన్స్ను గవర్నమెంట్ అంత ఈజీగా పబ్లిక్ చేయదు. ఇది కేవలం ట్రేడ్ గురించే కాదు,
టోటల్ స్ట్రాటజీ గురించిన గేమ్. ఒకప్పుడు ఒక గ్లాస్ వాటర్ కోసం ఏడ్చిన రాజస్థాన్ ఫ్యూచర్లో అదే వాటర్ ద్వారా గ్లోబల్ ట్రేడ్ రూట్లను శాసించబోతుంది. ఈ ప్రాజెక్ట్ ఫినిష్ అయ్యాక గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, ఢిల్లీతో పాటు నార్త్ భారతదేశం అంతా ఇండస్ట్రియల్ ఫేస్ మారిపోతుంది. రవాణా ఖర్చులు ఏకంగా 25 నుంచి 35% వరకు డౌన్ అవుతాయని ఎనలిస్టులు చెబుతున్నారు. వేల కోట్ల రూపాయల బిజినెస్ డైరెక్ట్గా రాజస్థాన్లోకి ఎంటర్ అవుతుంది. సముద్రానికి డైరెక్ట్ యాక్సెస్ దొరికితే చాలు వేలాది కొత్త ఫ్యాక్టరీలు మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్లోకి దూసుకెళ్తాయి. ఇది ఒక్క రాజస్థాన్కే కాదు, యావత్ భారతదేశానికే ఒక మాస్టర్ స్ట్రోక్. చరిత్రలో ఫస్ట్ టైం నార్త్ భారతదేశం తనకంటూ ఒక ఓన్ సీ యాక్సెస్ దక్కించుకోబోతుంది. ఇది ఎవరో ఫ్రీగా దానం ఇచ్చింది కాదు, మన వాళ్ళు కష్టపడి సొంతగా డెవలప్ చేసుకుంటున్నది. ఇంత పెద్ద స్టెప్ వేస్తే అదర్ కంట్రీస్ సైలెంట్గా చూస్తూ కూర్చుంటాయా? అసలు కూర్చోవు. వాళ్ళ పోర్ట్ల మోనోపోలీకి ఎక్కడ బ్రేక్ పడుతుందో అని దుబాయ్ టెన్షన్ పడుతుంది. మన లాజిస్టిక్స్ నెట్వర్క్, ఇంటర్నేషనల్ సప్లై చైన్ లెవెల్ పెరిగిపోతుంటే చూసి చైనాకి మైండ్ బ్లాక్ అవుతుంది. ఇక మన దేశం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఓన్ బిజినెస్ డెసిషన్స్ తీసుకుంటుంటే అమెరికా, జపాన్లకు కూడా డైజెస్ట్ అవ్వట్లేదు. ఈ ఒక్క మూవ్తో మన దేశం తన పవర్ పెంచుకోవడమే కాదు, గ్లోబల్ ట్రేడ్ మ్యాప్నే కంప్లీట్గా చేంజ్ చేయబోతుంది. మన గ్రోత్ చూసి ఎవరూ ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నారు. ఒకటే మెసేజ్ చాలా క్లియర్గా వెళ్తుంది, అది ఎడారైనా కొండలైనా మన ఎకానమీని ఇకపై ఇంకెవరూ కంట్రోల్ చేసే ఛాన్స్ లేదు. మన భారతదేశం కేవలం మ్యాప్ని మార్చట్లేదు, టోటల్ గేమ్నే మార్చేస్తుంది. ఈ కొత్త డెవలప్మెంట్లో రాజస్థాన్ ఫ్రంట్ సీట్లో కూర్చుంది. ఈ 262 కిలోమీటర్ల డిజర్ట్ హైడ్రో కారిడార్ మన భారతదేశ ఇంజనీర్ల టాలెంట్ ప్రపంచంలో ఎవరికీ తీసిపోదు, వాళ్ళకంటే 4 అడుగులు ముందే ఉందని ప్రూవ్ చేస్తుంది. దుబాయ్, అమెరికా లాంటి దేశాలు ఎడారి క్లైమేట్కి భయపడి వెనకడుగు వేస్తే మన వాళ్ళు మాత్రం ఏఐ మానిటరింగ్, స్మార్ట్ ప్రెషర్ సెన్సార్లు, వాటర్ ఎవాపరేట్ అవ్వకుండా స్పెషల్ లేయర్లతో ఇంపాసిబుల్ టాస్క్ని పాసిబుల్ చేస్తున్నారు. ఇది కేవలం వాటర్ పైప్లైన్ కాదు బాస్, 50 డిగ్రీల ఎండలో కూడా ఎక్సలెంట్గా రన్ అయ్యే ఒక మల్టీ లేయర్ ఇకోసిస్టమ్. మన టెక్నాలజీ ముందు ఆ దుబాయ్ పాత మోడల్స్ డమ్మీ అయిపోయాయి. చైనా వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్లకి ఇది మామూలు పంచ్ కాదు. ఎవరి సపోర్ట్ లేకుండా సముద్రాన్నే మన ఎడారిలోకి లాక్కొచ్చి మన ఓన్ బిజినెస్ డిఫెన్స్ సెంటర్ని ఎలా బిల్డ్ చేసుకోవాలో వరల్డ్కి దర్జాగా చూపించాం. కుక్కలు మొరుగుతూనే ఉంటాయి, సింహం ముందుకు వెళ్తూనే ఉంటుంది అన్నట్టు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మన దేశం మాత్రం ఆగదు. ఈ ప్రాజెక్ట్ కొత్త భారతదేశపు పవర్కి బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలుస్తుంది. ఆసియాలోనే మన భారతదేశాన్ని నెంబర్ 1 ఎకనామిక్ స్ట్రాటజిక్ పవర్గా మార్చడంలో ఈ సీ కారిడార్ ఒక గేమ్ చేంజర్ అవుతుందని మీరు గట్టిగా నమ్మితే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ గ్రూప్స్ అన్నిటికీ షేర్ చేయండి. మన దేశం సాధిస్తున్న ఈ అద్భుతమైన డెవలప్మెంట్ గురించి వాళ్లకు తెలియాలి. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. అలాగే మన దేశం మీద రెస్పెక్ట్తో ఫుల్ జోష్గా జై హింద్ అని రాయడం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.